కోవిడ్-19 వచ్చిన తర్వాత చాలామందికి రికవర్ అయ్యారు. రికవర్ అయిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు చూస్తే ఎక్కువగా కళ్ళు తిరగటం, తరచూ చీటికి మాటికి కొంచెం చిన్న పనికి అలసిపోవటం, లేదంటే తాత్కాలికంగా అప్పటికప్పుడుగా జ్వరం రావటం, బాడీ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత ఇట్లాంటి సమస్యలన్నీ వస్తున్నాయని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు సార్. అసలు ఎందుకు ఇలాంటి సమస్య తలెత్తుతుందంటారు అసలు? అంటే మీరు రైజ్ చేసిన కామెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. మోస్ట్ ఆఫ్ ది రీసెంట్గా మనం చూసిన కోవిడ్ వేవ్స్, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఆర్ రీసెంట్ థర్డ్ వేవ్ కూడా వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్ మనం చూసింది ఏంటంటే 85 to 90% ఆఫ్ ద కోవిడ్ పేషెంట్స్ రికవర్ బికాజ్ ఇట్ ఈస్ ఎ మైల్డ్ ఇల్నెస్. ఇట్ విల్ బీ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫ్లూ లాగే ఉంటుంది, మామూలు కోల్డ్ లాగే ఉంటుంది. 1 week 10 daysలో దే ఆటోమేటికలీ దే రికవర్. సో దే డూ నాట్ హ్యావ్ ఎనీ లాంగ్ టర్మ్ కన్సిక్వెన్సెస్ ఆర్ సిక్వెలే అంటాం మనం మెడికల్గా. ఇవన్నీ పెద్దగా ఉండవు. బట్ ఒక రిమైనింగ్ మీరు అన్నట్టు ఒక 10 to 15% పేషెంట్స్లో మీరు చెప్పిన సిమ్టమ్స్ ఇప్పుడు ఏవైతే మీరు నోటీస్ చేశారో అవన్నీ సీ దెమ్ ఇన్ ది ప్రాక్టీస్లో చూస్తున్నాము. సో వీటికి డిస్క్రిప్షన్, దీని మెడికల్ డిస్క్రిప్షన్ ఏంటంటే దీన్ని లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ దీర్ఘకాలికంగా అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ రికవర్ అయినా కూడా ఆల్దో వాళ్ళకి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మేజర్ ఎఫెక్ట్ ఆఫ్ ద డిజీజ్ నుంచి రికవర్ అయ్యాక కూడా లాంగ్ టర్మ్లో కొన్ని డ్యామేజెస్ వాళ్ళకి కనిపిస్తుంటాయి. ఇది మెయిన్గా లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు లంగ్స్కి ఎఫెక్ట్ అయితే ఏంటంటే న్యాచురలీ వాళ్ళ బ్రీతింగ్ లేకపోతే ఆక్సిజన్ లెవెల్స్ ఇంతకుముందు ఉన్నంత సాటిస్ఫాక్టరీగా మెయింటైన్ కావాలి. సో న్యాచురల్గా మనకి ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో మనకు కావాల్సినంత మెయింటైన్ అవ్వట్లేదు అనుకోండి. ఈ వీక్నెస్, టైర్డ్నెస్, లేకపోతే ప్రతి చిన్నదానికి అలసిపోవటము, వి రిక్వైర్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ ఆల్ ద టైమ్. సో ఒక్కొక్కసారి మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కొంచెం హెవీ యాక్టివిటీ చేసినా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఎక్కేటప్పుడు, లేకపోతే కొంచెం బ్రిస్క్ వాకింగ్ అట్లా చేసినప్పుడు ఇప్పుడు ఈ మైనర్ లంగ్ డ్యామేజ్ వల్ల మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాకపోవడం వల్ల, ఆ మజిల్స్కి సరైన ఆక్సిజన్ అందకపోవడం వల్ల వాళ్ళకి మజిల్ వీక్నెస్ తొందరగా వస్తుంది. ఇది మనం మెయిన్గా అబ్జర్వ్ చేస్తుంటాం. సో దీన్ని మనం పోస్ట్ కోవిడ్ ఫెటీగ్ ఆర్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటాం. వీటితో పాటు వేరే ఆర్గన్స్ పైన కూడా, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, లివర్, కిడ్నీస్, బ్రెయిన్స్, వాటిలో కూడా మైనర్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్ ఏంటంటే 85 to 90% మంది రికవర్ అయ్యాక కూడా ఒక 10 to 15% మందిలో అవి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రికవర్ అవుతారు. బట్ ఫర్ నెక్స్ట్ 6 months to 1 year వరకు మనం మాట్లాడుకున్న ఈ సిమ్టమ్స్ అన్ని మనం కామన్గా వాళ్ళకున్న శరీర తత్వాన్ని బట్టి కరెక్ట్. వాళ్ళ ఒక్కొక్కరు ఎట్లా రెస్పాండ్ అవుతారు, ఒక్కొక్కరి ఇమ్యూన్ స్టేటస్ వేరే ఉంటుంది, ఒక్కొక్కరి కొంచెం జెనెటిక్ మేకప్, మన ఇమ్యూన్ సిస్టమ్, మనం హౌ వీ కెన్ ఫైట్ ద వైరస్ అనేది వీఆర్ ఆల్ డిఫరెంట్, వీ ఆల్ ఫైట్ డిఫరెంట్లీ. కాబట్టి ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ సిస్టమ్ పైన వాళ్ళ దానికి ఎఫెక్ట్ అయ్యి డిఫరెంట్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం అనుకున్నట్టు, ఇంతకుముందు మనం 2-3 సార్లు అనుకున్నట్టు 85 to 90% మంది మటుకు బాగానే రికవర్ అవుతారు. ఆ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ఏదైతే కొంతమందిలో కనిపిస్తుందో 10 to 15% మంది, వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న సిమ్టమ్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 6 months to 1 year కూడా దాదాపు ఒక 80-90% మందిలో వాటి నుంచి కూడా రికవర్ అవుతారు. సార్, ఇంకా ప్రధానంగా చూస్తే కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత చాలామందిలో అంటే బలంగా ఏంటంటే వాళ్ళు కొన్ని బ్లడ్ టెస్ట్ చేసినా, లేదంటే ఎక్స్రే తీపించిన, ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఎలాంటి అంతా నార్మల్, రిపోర్ట్స్ అన్నీ నార్మలే ఉంటాయి. కానీ వన్స్ ఈ పల్మనరీ ఫంక్షన్కి సంబంధించిన టెస్ట్ చేయించినప్పుడు ఈ కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత లంగ్స్ కెపాసిటీ, ఆ లంగ్స్ సామర్థ్యం ఏదైతే ఉందో సామర్థ్యం 50% తగ్గిపోయింది అని చెప్పి చాలా ఎక్కువగా వినిపిస్తుంది సార్. అంటే వాస్తవం అంటారా? అది కరెక్టేనండి. అది ఇప్పుడు మనం ఇంతకుముందు జస్ట్ అనుకున్నట్టు మెయిన్గా కోవిడ్ అనేది ఇట్ ఎఫెక్ట్స్ ద లంగ్స్. సో అక్యూట్ కోవిడ్ అంటే ఇప్పుడు మన దాకా బాగానే ఉన్నారు, సడన్గా ఫ్లూ సిమ్టమ్స్ వచ్చినాయి, కోల్డ్ సిమ్టమ్స్ వచ్చినాయి, కొంచెం కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి, జలుబు, దగ్గు, కొంచెం లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆక్సిజన్ పడిపోవడం, అవన్నీ కనిపిస్తాయి. అదే అక్యూట్ ఫేస్ అంటే ఆ అటాక్ అయిన డిజీజ్ వచ్చిన ఫస్ట్ 1-2 weeksలో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఒకసారి 90% మంది రికవర్ అయిపోతారు, వీళ్ళు కూడా రికవర్ అయిపోయారు అనుకోండి. బట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మనకు కొంచెం ఆ లంగ్ డ్యామేజ్ అనేది కొంచెం ఉండిపోతుంది. అందరిలోనూ కాదు, కొంత చిన్న స్మాల్ పర్సంటేజ్. వీళ్ళంతా ఏంటంటే మీరు ఆ ఇనీషియల్గా ఎఫెక్ట్ అయిన బ్లడ్ టెస్ట్లో మనం ఏవైతే మార్పులు చూస్తామో ఆ రికవర్ అయిపోయాక ఆ మార్పులన్నీ కూడా పోతాయి. ఆ బ్లడ్ టెస్ట్లో ఏవైతే మనకి వైట్ సెల్ కౌంట్ రైజ్ అవటము, లేకపోతే వేరే బ్లడ్ టెస్ట్ చేసి మనం కనుక్కుంటాం,
అవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో మనకి బ్లడ్ టెస్ట్ల ప్రకారం అయితే అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, ఎక్స్రేలు అవన్నీ తీసా కూడా అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. కానీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రికవర్ అవ్వాల్సింది ఏంటంటే లంగ్ ఫంక్షన్. ఆ లంగ్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఎక్స్రే ఇంతకుముందు తీస్తాము, రికవరీ అయ్యాక తీస్తాము, రెండు చుట్టాము ఒకటేలా ఉండొచ్చు. కానీ ఆ రెండింటి పనితీరు ఇంతకుముందు లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి, వచ్చాక ఎలా పనిచేస్తున్నాయి అనేది మటుకు సేమ్ బిఫోర్ ఆఫ్టర్ సేమ్ ఉండకపోవచ్చు. అది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అనేది చేస్తేనే తెలుస్తుంది. ఆ ఫంక్షన్ టెస్ట్ అనేది ఏంటంటే ఇట్స్ కాల్డ్ దాన్ని బ్లోయింగ్ టెస్ట్ అంటారు. జస్ట్ లైక్ మనం ఒక బెలూన్లో ఊస్తే మనం ఎంత పవర్ఫుల్గా ఊదగలుగుతామో అనేది మన లంగ్ కెపాసిటీ మనకి తెలిసిపోతుంది. ఆ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేస్తే మనకు అబ్జర్వేషన్ ఏంటంటే పోస్ట్ కోవిడ్ ఆల్దో మనకి 80% 90% రికవర్ అవుతున్నా కూడా ఒకటి స్మాల్ పర్సంటేజ్లో ఆ లంగ్స్ దాన్ని ఎలాస్టిసిటీ అంటే ఎక్స్పాన్షన్ ఎబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ లంగ్ డ్యామేజ్ని మనం మెడికల్గా ఫైబ్రోసిస్ అని అంటాం. ఓకే, లంగ్ ఫైబ్రోసిస్. అది నార్మల్ ఎక్స్రేలో కనపడదు. మనకి ఏదో సిటీ స్కాన్ అయినా చేయాలి, లేకపోతే పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అయినా చేయాలి. సో కంక్లూషన్ ఏంటంటే ఆల్దో మనకి బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు అన్నీ ఇంప్రూవ్ అయిపోయాక కూడా ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో, కొంచెం ఆయాసం వస్తుంది, కొంచెం నీరస పడిపోతున్నారంటే వాళ్ళు వెంటనే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని అసలు లంగ్ ఫంక్షన్ కోవిడ్ రాకముందు ఎట్లా ఉంది, కోవిడ్ వచ్చాక పూర్తిగా రికవర్ అయిందా లేదా అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు ఈ లంగ్ ఫంక్షనరీ టెస్ట్ చేసిన తర్వాత మనకి సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పి, అంటే 50% సామర్థ్యం తగ్గుతుంది అని చెప్పి మనం అనుకున్నాం సార్. కానీ ఈ సామర్థ్యాన్ని అంటే మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకురావాలి అంటే అది సాధ్యపడుతుంది అంటారా? ఒకవేళ సాధ్యపడితే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు తినే ఆహారం కానీ, లేకపోతే మెడికేషన్స్ కానీ ఎట్లా ఫాలో అవ్వాలంటారు అసలు? అంటే రికవర్ అవుతారండి. 90 రిమైనింగ్ పర్సంటేజ్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రికవర్ అవుతారు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ హెల్ప్స్ ఫర్ రికవరీ అంటే కొంచెం లంగ్ ఫిజియోథెరపీ, సమ్ రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ అవి చేసినా కూడా తొందరగానే రికవర్ అవుతారు. ప్రీవియస్ ఏమన్నా లంగ్ డిజీజెస్ లేకపోతే ఆస్తమా, కొన్ని ఏదైనా కొంచెం ఆయాసం అట్లాంటివి ఏమైనా ఉంటే మటుకు దే విల్ టేక్ బిట్ లాంగర్ టైం.